నేను యూఎస్ నుంచి తిరిగి వచ్చేసాను నాన్న. ఇక్కడ ఐటీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఫ్రీగా చూడండి వ్యూ యాప్లో మాత్రమే. ఇటువంటి టాలెంట్, ఎందుకంటే ఆవిడకి ఏమీ తెలియదు, చదువుకోలేదు, సంగీతం నేర్చుకోలేదు, ఏమీ లేదు. కానీ చిన్నతనం నుండి పాడే నాలెడ్జ్ ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చింది. అంటే డైరెక్ట్గా వెళ్ళి కైలాస పర్వతం ఎక్కేసింది, హిమాలయస్ ఎవరెస్ట్ ఎక్కేసింది డైరెక్ట్గా. అంటే అక్కడి నుండి ఆవిడ ట్రావెల్ ఎలాగుంటుంది అనేసి నేను కూడా కొన్ని మెళకువలు ఇస్తూ ఆవిడ ఎలాగా చూసుకోవాలన్న విధంగా నేను కూడా మ్యాక్సిమం హెల్ప్ చేస్తున్నాను మీ అందరి ఆశీస్సులతోటి. ఇది ఎప్పుడు ఇలాగే ఆవిడని దీవిస్తూ, ఇంకా వాళ్ళే కాదు, ఇంకా గీతా మాదిరి, ఇంకా ఎంతోమంది మన సింగర్స్, యంగ్ టాలెంట్స్ అందరూ బ్రహ్మాండంగా వచ్చారు. వాళ్ళు కూడా ఈవిడ కూడా మంచి స్థాయికి రావాలని ఆల్రెడీ దుబాయ్ నుండి పిలుపు వచ్చేసింది. నెక్స్ట్ అమెరికా షోస్ కూడా రెడీ అయిపోతున్నా ఆవిడ. ఆ లెవెల్కి అందరూ ఆవిడ ఎంకరేజ్ చేస్తున్నారు. మీ అందరూ ఆశీస్సులతోటి నాకు ఈ అవకాశం కల్పించిన భగవంతుడికి నాకు ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇది ఆల్ ఆఫ్ ద సడన్, ఇది నేను అనుకోలేదు ఇంత వైరల్ అయిపోయి ఈ స్థాయి అయిపోతుందని. ఈరోజు చూస్తుంటే ఆయన సత్కారం చూసి నాకు ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఎన్ని శారీస్ పెట్టి ₹1,00,000 ఎంత అమౌంట్, అది 11,111 రూపాయలు అంత అమౌంట్ క్యాష్ ఇవ్వటం, ఇదంతా కానీ అందరూ ఇచ్చారు, చాలామంది ఇచ్చారు. కానీ ఇది అందరూ చూస్తున్న ప్రేక్షకులకి ఎంతో ఆనందంగా కల్పిస్తుంది. మీరు కూడా ఇవ్వాలనుకుంటే తప్పకుండా బేబీ గారికి మీరు చేయొచ్చు. ఆ ఏర్పాటు కూడా మీకు చేస్తాం. తప్పకుండా మీరు అందరూ హెల్ప్ చేయాలి తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ చక్కటి అవకాశం కల్పించేందుకు మరొకసారి మా వెంకటరావు గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.